చూడండి, మనం ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. మీరిద్దరూ ఏడవకండి. సీతమ్మ, నాకేదో అవుతుంది సీతమ్మ. ముందు పాలు తాగమ్మా. కడుపు ఖాళీగా ఉండడం వల్ల నీకలా అనిపిస్తుందేమో. వద్దు సీతమ్మ, కళ్ళు తిరుగుతున్నాయి. సరే, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, పడుకో. అది సరిగా జాగ్రత్త. అది నువ్వు పవిత్రం చూసుకో. అన్నయ్య హాస్పిటల్కి వెళ్ళాడో లేదో నేను చూసేస్తాను. సరే సీతమ్మ, జాగ్రత్త. పవి, బాధపడకు పవి. కాసేపు రెస్ట్ తీసుకో పవి, ప్లీజ్. సీతమ్మ, పవిత్రకి ఇప్పుడు ఎలా ఉంది? బాగా కుమిలిపోతోంది. తన కళ్ళ ముందే అరవింద్ పైనుంచి పడేసరికి షాకులో ఉంది. ఆ బాధని అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతోంది. నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను, పవిత్ర మానసిక పరిస్థితి అస్సలు బాగోలేదు. కీర్తి మాట్లాడినట్టు దయచేసి ఈ పరిస్థితుల్లో మీరు తనని అనరాని మాటలు అనొద్దు, తనని బాధ పెట్టొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. ఏంటి సీతమ్మ నువ్వు? పవిత్రకి ఎలా ఉందో చూసి పలకరించి పోదామని వస్తున్నాము, మాటలు అనడానికి కాదు. ఆపదలో ఉన్నప్పుడు ఆడిపోసుకునే మనుషుల్లా కనిపిస్తున్నావా నీకు? మీకు చేతులెత్తి దండం పెడతాను. మీకేదైనా కోపం ఉంటే అరవింద్ హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే కూర్చుని మాట్లాడుకుందాం. ఇప్పుడు కేవలం మనందరం ఆ దేవుణ్ణి అరవింద్ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుందాం. ఇప్పుడు మాత్రం మీరు పవిత్రని ఏమీ అనకండి. మిమ్మల్ని అదే ప్రాధేయపడుతున్నాను. ఇక లైఫ్ లో మిమ్మల్ని ఏమీ అడగను. అయ్యో, ఎందుకంటాం సీతమ్మ? అరవింద్ నాకు మేనలుడు, పవిత్ర వాడి భార్య. భర్త స్పృహలేని స్థితిలో ఉంటే ఆ తల్లి ఎంత ఆవేదన పడుతుందో మాకు తెలియదంటావా? మా మాటల్లో కర్కశం ఉంటుందేమో కానీ మనసులో కాదు సీతమ్మ. మేం కూడా మనుషులమే. కష్టం వస్తే మాకు కూడా కన్నీళ్లే వస్తాయి. ఇప్పుడు పవిత్ర ఎలా ఉంది సీత? కళ్ళు తెరిచిందా? మెలకుతోనే ఉంది. చాలా బాధలో ఉంది. గుండె పగిలేలా ఏడుస్తుంటే ఓదార్చడానికి కూడా ధైర్యం సరిపోవడం లేదు. తనని పడుకోనివ్వు, తర్వాత మాట్లాడతాంలే. పదండి. ఏంట్రా అది? పవిత్ర నిద్రపోయిందా? తను నిద్రపోయిందో మెలకుతో ఉందో తెలియడం లేదు సీతమ్మ, కానీ చాలా బాధగా ఉంది. అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఎందుకు సీతమ్మ ఇలా జరిగింది? నువ్వు ఏడవకు నాన్న, నువ్వు ధైర్యంగా ఉండు. ఎలా సీతమ్మ? ఎంతసేపన్నా ఏడుపును ఆపుకుని తిరగలను? అన్నయ్య నా ప్రాణం సీతమ్మ. అమ్మ తర్వాత అమ్మంతటి వాడు. నా బాధకి ఓదార్పు అన్నయ్య, నా సంతోషానికి తోడు అన్నయ్య. సీతమ్మ, నీకు గుర్తుందా? నేను 6th క్లాస్ చదివేటప్పుడు నేను సైకిల్ మీద నుంచి కింద పడి దెబ్బలు తగిలితే నాకంటే ఎక్కువ అన్నయ్య ఏడ్చాడు.
నా గాయం తగ్గేంత వరకు అన్నయ్య నాకు ఆయింట్మెంట్ రాశాడు. అలాంటి అన్నయ్యకి పైనుంచి కింద పడి తలకి గాయమైంది సీతమ్మ. ఎలా ఉందన్నయ్యా నొప్పి అని అడిగే అవకాశం లేని పరిస్థితిలో బెడ్ మీద పడున్నాడు సీతమ్మ అన్నయ్య. తట్టుకోగలిగే ధైర్యం లేదు సీతమ్మ. నా పరిస్థితి అలాగే ఉందా? అది అరవింద్ని నా చేతులతో పెంచాను. స్పృహ లేని స్థితిలో నా బిడ్డ అలా పడుంటే నా గుండె పగిలిపోతుందా? అది సీతమ్మ, అన్నయ్యని అస్సలు ఓదార్చలేకపోతున్నాం, పవిత్రని పట్టుకోలేకపోతున్నాం. అందుకే గుండె రాయి చేసుకొని తిరుగుతున్నాను గాని కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కూడా కావట్లేదు. అది ధైర్యంగా ఉన్నట్టు నటిస్తూ అందరికీ ధైర్యం చెప్తున్నాను అంతే. ఊరుకో సీతమ్మ. అప్పుడే నిట్టురలేచిన పువ్వులు మప్పులిరుస్తుంటే పుప్పొడి మీదకు తేనెటీగలు వాలిపోతుంది. సాయంత్రం ఎర్లీగా వస్తాను, రెడీగా ఉండు. మనం బయటకు వెళ్తున్నాం. బాయ్. సీతాకోకల నేనే మారెనులే. హే, అరే, 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 ఆగు, ఆగు, పవి, పవి. నువ్వు ఇలా ఉంటే నేను ఎలా ఆఫీస్కి వెళ్ళగలను? అరవింద్, 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 నీకేం కాలేదు కదా? మీరు బానే ఉన్నారు కదా? మరి మరి నాకెందుకు అలా అనిపించింది? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా అరవింద్? నా గుండె ఆగినంత పని అయిపోయింది. నేను బానే ఉన్నాను పవిత్ర, నువ్వు టెన్షన్ పడకు. అమ్మయ్యా, ఇప్పుడు ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది. మీరిలా నవ్వుతూ ఉంటే నేను బాగుంటాను. అవును, ఆఫీస్కి వెళ్ళాక టిఫిన్ తింటా అన్నారు కదా, మీరు తిన్నారా? బయట పడలేదు, కానీ అత్తయ్య గారు కలలోకి వచ్చిందని మీరు చెప్పినప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను తెలుసా? ఏంటండి, నేను మాట్లాడుతున్నాను కానీ మీరు మాట్లాడడం లేదు. మనం హనీమూన్కి వెళ్దాం అనుకున్నాం కదా, వెళ్దామా? హనీమూన్కి వెళ్దామా అంటే నవ్వుతారేంటి? అరవింద్, నేను సీరియస్ గా అడుగుతుంటే జోక్గా ఉందా నీకు? అబ్బా, నవ్వకండి అరవింద్, ఆపండి. అరవింద్, అరవింద్ ప్లీజ్ ఆపండి, ప్లీజ్